ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. చాలామంది ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే, మేము ధ్యానం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మాకు ఇంకా సమస్యలు ఎక్కువయ్యాయి అని. భగవంతుడిని ధ్యానించటం మొదలుపెట్టాక, పూజలు చేయటం మొదలుపెట్టాక కూడా మా సమస్యలు తగ్గటం లేదు అని ఇంకొంతమంది మాట్లాడటం జరుగుతుంది. ఈ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. అలా అనిపించటానికి కారణాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. సాధన ప్రారంభించిన తర్వాత మొదట్లో అలా అనిపిస్తుంది. లోతుల్లోకి వెళ్ళి బాగా సాధన పెరిగిన తర్వాత, అవగాహన పెరిగిన తర్వాత వాళ్ళకి ఇంకా అలా అనిపించదు. కానీ అంత లోతైన అవగాహన కలగటానికి ఒక జన్మ సరిపోతుందా, చాలా జన్మలు పడతాయా అన్నది వాళ్ళ యొక్క కఠోరమైన సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఈలోపు మనసు అనేక రకాలుగా ప్రలోభపెడుతూ ఉంటుంది. అలా బాధపడటంలో కూడా కొంతవరకు న్యాయం ఉంటుంది. దానికి కారణమైన విషయాలు నేను గమనించినవి, అర్థం చేసుకున్నవి ఈరోజు మీకు చెప్తాను. సాధారణంగా పూజలు చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా గ్రంథాలు పఠించడం జరుగుతుంది, బుక్స్ రీడింగ్. అందులో కొన్ని జ్ఞానం తెలుసుకున్న తర్వాత కొంచెం నిజాయితీగా బ్రతకాలని, ఎవరిని మోసం చేయకుండా ఉండాలని, అబద్ధాలు చెప్పకూడదని, తొందరగా తిరిగి సమాధానం చెప్పకూడదని, సాధన చేస్తున్నాం కదా నెమ్మదిగా ఓర్పు సహనంతో మెలగాలని, ఇలాంటివి కొన్ని తరచుగా పెద్దవాళ్ళు చెప్పినవి వినటం కానీ, గురువులు చెప్పినవి వినటం కానీ, పుస్తకాల ద్వారా తెలుసుకోవటం కానీ, ధ్యానం క్లాసుల్లో వినటము. ఇంకా ఏంటంటే కుటుంబ సభ్యులు నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, ఇలా అరుస్తున్నావు ఏంటి అని పదే పదే అంటూ ఉండటం వల్ల వాళ్ళు కొన్ని రకాలైనటువంటి మార్పులు చేసుకుంటారు వాళ్ళ మనసులో. ఇలాంటి నియమాలు పాటించాలి, మనం ఇలాగా మంచిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ సాధన చేసేవాళ్ళు ఉన్నట్లుగా చుట్టూరా ఉన్న మనుషులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కానీ అలా ఉండరు. అలా ఉండకపోవడం వల్ల, చాలా స్వార్థపూరితమైన మనుషుల వల్ల, సంకుచితమైనటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు చుట్టూరా ఉండటం వల్ల సాత్వికంగా ధ్యానం చేసే వాళ్ళకి అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సాత్వికమైన గుణములో ఉన్న వాళ్ళ చుట్టూరా సాత్వికంగా ఉన్న వాళ్ళే ఉండాలని రూలేమీ లేదు కదా. రజోగుణంతో, తమోగుణంతో ఉన్న మనుషులు మన చుట్టూరా ఉంటారు. ప్రతి నిమిషం, ప్రతి సెకండు కూడా మనకి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఒక సామెత ఉండనే ఉంది కదా, బురద మీద రాయేస్తే మనకి తగులుతుందని. అలా మనం చాలా సందర్భాల్లో మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా రెచ్చిపోయి మనల్ని బాధ పెట్టేటటువంటి సామాజిక పరిస్థితులు ఇప్పుడు చాలామందికి ఎదురవుతున్నాయి. మనం మౌనంగా ప్రశాంతంగా తలదించుకొని వెళ్ళిపోయినా కూడా మనల్ని కదిలించి బాధ పెట్టే మనుషులు చుట్టూరా ఉంటారు. మనిషికి సహజంగా బాధ కలిగేది మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను. ఈ 3 విషయాల్లో కూడా ఎక్కువగా పక్కనున్న వాళ్ళు మన మీద ప్రభావం చూపిస్తుంటారు. అది ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు, బంధువులు, చుట్టూరా ఉన్న నైబర్స్ వల్ల కావచ్చు. వాళ్ళలో ఉన్న సంకుచితమైన మనస్తత్వం, గుణాలు కారణంగా మనకి బాధ కలుగుతుంది. ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళందరూ మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకసారి మీరు లోతుగా గమనించి చూడండి. ఎవరి వైపు నుంచి అయితే మీకు బాధ కలుగుతుందో వాళ్ళు సాధకులు అయి ఉండకపోవచ్చు. వాళ్లకు మీకు తెలిసినంత జ్ఞానం కానీ, కర్మ సిద్ధాంతం కానీ, మోక్షం గురించి కానీ, ఎటువంటి కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అని కానీ తెలిసి ఉండకపోవచ్చు. కొంతమందికి ఇదంతా తెలిసి సాధనలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు, నియంత్రణ తప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. మనం సాధారణంగా లోతైన అవగాహనతో ఉండటం వల్ల, ఎరుగుతో ఉండటం వల్ల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆ విధంగా మనం ప్రవర్తించలేము. అలాగని కఠినమైన మాటలు మాట్లాడి వాళ్ళని బాధించలేము, ఎదురు తిరిగి మాట్లాడలేము, గొడవలకి దిగలేము. మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తాం.
కానీ ఆ మౌనంగా ఉన్నప్పుడు సమస్యని తేలికగా తీసుకొని పర్వాలేదు అనే మనం మౌనంగా దానిని తొందరగా వదిలిపెట్టే పరిపక్వత మనలో రానప్పుడు వాళ్ళని తిరిగి ఏమీ అనలేక మనలో మనం కృంగిపోతూ ఉంటాం. అలాంటప్పుడే విపరీతమైన మానసిక సంఘర్షణ మన లోపల జరుగుతూ ఉంటుంది. అప్పుడు అనుకుంటాం, మనం ఏంటి ఇన్ని గంటలు సాధన చేస్తున్నాము, ఇంత సాత్వికంగా ఉంటున్నాము, ఎన్వి తినటం మానేస్తున్నాము, ఏ వ్యక్తిని కూడా పన్నెత్తి మాట్లాడటం లేదు, అయినా సరే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు నేను ఈ ధ్యానం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు సమస్యలు ఎక్కువైపోయాయి అని మన మనస్సు మాయ చేస్తూ మనకి అలాంటి ఆలోచనలు కలిగిస్తూ ఉంటుంది. కానీ దీని వెనుకున్న సూక్ష్మమైన కారణం ఇప్పుడు నేను చెప్పాను కదా, అది కూడా ఒక రకమైన కారణం. మనం ధ్యానం మొదలుపెట్టిన తర్వాత, పుస్తకాలు చదువుతున్న తర్వాత, మంచి ఉపన్యాసాలు వింటున్న తర్వాత ఎంతో లోతైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాము. అంతేకాకుండా సాధన పెరిగే కొద్దీ మనం బయట అందరి వ్యక్తులు మసులుతున్నట్లుగా మనం ప్రవర్తించాం. అలా ప్రవర్తించకుండా మౌనంగా ఉన్నతమైన పార్శ్వాలలోకి రోజు రోజుకి మార్పు చెందుతూ ఉంటాం. మనం ఉన్నతమైన పార్శ్వాల్లోకి వెళ్ళినప్పుడు మన చుట్టూరా కూడా అంత ఉన్నతమైన మనుషులు ఉండరు కదా. అందువల్ల మనకి ఇంట్లోని బయట సమాజంలోని జాబ్స్ చేస్తున్న చోట అన్ని చోట్ల కూడా విపరీతమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడే సాధనలోకి వచ్చిన వాళ్ళు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేరు. కొన్ని జన్మలుగా తపస్సులో ఉన్న వాళ్ళు మాత్రమే చిరునవ్వుతోటి దాన్ని స్వీకరించగలుగుతారు. అందరి వల్ల ఇది సాధ్యమయ్యే పని కాదు. కొంతమంది పుట్టుకతోటి ఏ సాధన చేయకపోయినా కూడా చాలా నెమ్మదిగా పర్వతం విరిగి వీపు మీద పడినా చలించినటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అది కొంతమందికి పుట్టుకతోటి వరంలా వస్తుంది. కానీ సాధన చేసే ప్రతి ఒక్కరికి అలాంటి మనస్తత్వం ఉండాలని ఎక్కడా రూల్ లేదు కదా. అలా లేనప్పుడు మనము మంచిగా నడుచుకుంటున్నా కూడా మన చుట్టూరా ఉన్న వాళ్ళు మానసికంగాను శారీరకంగాను ఎన్నో రకాలుగా మనల్ని బాధ పెడుతూ ఉంటారు. బాధ పెట్టగానే మనం కొంచెం డౌన్ అయ్యి మనం ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. నేను ఎంత ఉన్నతంగా సాధన చేస్తున్నానో, మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాను, కానీ మనం ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నామో ఎదుటి వ్యక్తులు మనకి ఆ రకమైన గౌరవం ఇవ్వట్లేదని, మాట్లాడకూడని మాటలు మన దగ్గర మాట్లాడి మనల్ని బాధ పెడుతున్నారని కానీ, లేదంటే అనారోగ్యమైన ఇబ్బందులు వస్తున్నప్పుడు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నప్పుడు కానీ ప్రతి సాధకుడు మనసులో మెదిలేది ఇదే, నేను సాధన మొదలుపెట్టాకే నాకు ఈ కష్టాలు వచ్చాయి అని వెంటనే అపోహలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అప్పుడే మనం లోతైన అవగాహన ఇంకొంచెం పెంచుకోవాలి. దానిని తట్టుకునే ఓర్పు సహనం పెరిగేలాగా మంచి సాత్వికమైన మిత్రులతోటి సత్సంగం చేస్తూ ఉండాలి. మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి. ముఖ్యంగా మంత్రజపం సాధన ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉండాలి. వాటిని తట్టుకునే శక్తి మనకి వస్తుంది. అలాంటి ఆలోచనలు వచ్చేటప్పుడు దాని ప్లేస్లో ఇంకొకలాగా మనం ఆలోచించవచ్చు అనమాట. అంటే ఈరోజు ఇంకా పెద్ద నష్టం జరిగి ఉండాల్సింది, ఈ చిన్న దెబ్బతోటే మనం బయటపడ్డాము అనేసి మనం భగవంతుడికి ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మనకు తెలియకుండానే మనం ఎన్నో రకాలైన చెడు కర్మలు కూడా చేస్తూ ఉంటాం. మంచి కర్మకి మంచి ఫలితము, చెడు కర్మకి చెడు ఫలితము వస్తుందని మనందరికీ ఆల్రెడీ తెలుసు కదా. అదేవిధంగా ప్రతిదీ కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా జరుగుతుంది. కారణం లేకుండా ఏమీ జరగదు. విసనగర్ర మనం చేతితో కదపాలన్నా కూడా మనకి అది ముందే రాసిపెట్టి ఉంటుందని రమణులు అంటారు కదా. అలాగే శివుడాజ్ఞ లేకుండా చీమైనా కూడా కుట్టదు కదా. అంటే మనం అప్పుడు జరిగిన బాధ గురించి బాధపడతాము, మనకి విపరీతంగా దుఃఖం కలిగిందని ఏడుస్తామో రోధిస్తామో, కానీ దాని వెనుక ఎంతో జ్ఞానం ఉంటుంది. నేను కూడా చాలా సందర్భాలు అలా బాధపడిన విషయాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత సాధన పెరిగాక అవన్నీ ఎందుకు జరిగాయి ఏంటి అన్నది నాకు చాలా బాగా అర్థమైంది.
మనం విపరీతంగా బాధకి గురైనప్పుడు మనకి లోతైన ఎరుక ఏర్పడుతుంది. ఆ బాధ నుండి మనం ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని కూడా నేర్చుకుంటాము. అందుకని ఏ మనిషి బాధలని ఆహ్వానించలేడు కుంతీదేవులాగా, అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఈ సమాజంలోని గుణాలకి ప్రలోభితమైపోయిన మనుషులు ఎక్కువగా జీవిస్తూ ఉన్నారు కదా. మనకి తెలుసు కదా, అసూయ, ద్వేషము, ఈర్ష్య, స్వార్థపూరితమైన మనస్తత్వము, ఇలాంటి అనేక రకాలైన సంకుచితమైనటువంటి మనసులు మన చుట్టూరా ఉన్నంత కాలము మనము ఇంకా ఇంకా ఓర్పు సహనంతో జీవించాల్సి ఉంటుంది. ఎక్కువగా సాత్వికమైనటువంటి మనుషులు బాధపడటానికి కారణం ఏంటంటే, స్వార్థపూరితమైన మనుషులు చుట్టూరా ఎక్కువగా ఉండటం వల్ల. స్వార్థం అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ఆ స్వార్థంతో ఉన్న వ్యక్తులకి కూడా తెలియదు వాళ్ళు అంత స్వార్థంగా ఉన్నారు అనేసి. ఈ మాట మాట్లాడుకోవటానికి, చెప్పటానికి చాలా తేలికగా ఉంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి 100కి 99 మంది పాటించరు. ఇప్పుడు చాలామంది ప్రవచనాలు వింటారు, ధ్యానం చేస్తారు, ఎన్నో రకాలైన పూజలు చేస్తారు, పుణ్యక్షేత్రాలకి తిరుగుతూ ఉంటారు. కానీ స్వార్థం దగ్గరకు వచ్చేసరికి ఇసుక రవ్వంత కూడా వదులుకోవటానికి ఇష్టపడరు, త్యాగబుద్ధి కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల ధర్మబద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళకి ఎప్పుడూ అనేక రకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాంటివి కలిగినప్పుడు మనోనిబ్బరంతో వాటిని మనం ఎరుకతోటి ఎదుర్కొంటూ ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి. అది కేవలం మనకి సాధన వల్ల మాత్రమే వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలి. ఏంటంటే, సాధన చేసే సాధకులకి ఒక్కొక్కసారి చాలా గట్టి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అంటే తీవ్రమైన సాధన చేస్తూ ఆఖరి జన్మ చేసుకోవాలని చాలామంది ఎక్కువసార్లు బలంగా సంకల్పించుకుంటూ ఉంటారు. అలా సంకల్పించుకొని సాధన బాగా చేసే సాధకులకి ఇంకా అనుభవించవలసిన కర్మలు, జన్మలు ఉన్నప్పుడు అవి తగ్గుతా కరుగుతా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు కొన్ని పనిష్మెంట్లు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవలసి ఉంటుంది, మౌనంగా అనుభవించవలసి ఉంటుంది. తీవ్రమైన జబ్బు రావటం కానీ, లేదంటే భయంకరమైన అవమానాలు ఎదురవటం కానీ, యాక్సిడెంట్లు ఎదురవటం కానీ, లేకపోతే ఎంతో నమ్మకంగా ఉన్న వాళ్ళే మనకి డబ్బులు ఎగ్గొట్టేసి మనల్ని బాధ పెట్టడం కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులే ఆటోమేటిక్గా ఆపోజిట్గా మారిపోవటం కానీ, ఏదో ఒక రూపంలో తీవ్రమైన హృదయం వేదనకి గురయ్యే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరికైతే ఇంక అసలు సంవత్సరం 2 సంవత్సరాలు మంచం మీద ఉండటము, ఆ తర్వాత చాలా బాగా సాధనలో ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఆ 2 సంవత్సరాలు, ఆ సంవత్సరము, లేదంటే ఇంకా తక్కువ పీరియడ్ కావచ్చు, యాక్సిడెంట్ల రూపంలో కానీ ఏదో ఒక రూపంలోని కొంచెం పెద్ద కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి కారణం ఏంటంటే, మనం చాలా గట్టిగా ఆఖరి జన్మ చేసుకోవాలని సంకల్పం తీసుకుంటాం కదా. అందుకు మనకి జన్మలు తగ్గించటానికి ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉన్నటువంటి కర్మశేషం అంతా ఇలాంటి కొన్ని పనిష్మెంట్ల రూపంలో మనకి అనుభవించవలసి ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక 4 జన్మల కర్మ, ఒక 10 జన్మలు ఎత్తి అనుభవించవలసిన కర్మ, ఇలాంటి కష్టంతో మనకి అనుభవపూర్వకంగా కరిగిస్తారు మన సద్గురువులు. దానిని ఎదుర్కొనే మనోస్థైర్యాన్ని మనకి ఇస్తారు. మనం తట్టుకొని నిలబడి దాని నుంచి బయటపడి మళ్ళీ సాధనలోకి ముందుకు వెళ్తాము. కానీ ఈలోపు మనసు మాయ చేసి, నువ్వింత గొప్ప సాధకుడువు కదా, నీకు ఇలాంటి కష్టం రావటం ఏంటి, నీ గురువు నిన్ను వదిలేశాడా అనేసి అపోహ కలిగేలాగా నీ మనసు నిన్ను అనేక రకాలటువంటి ఆలోచనల చుట్టూ పరిగెట్టేలాగా చేస్తుంది. అలాంటప్పుడే మనం సాధన నుండి జారిపోకుండా తెలివిగా మన గురువు మీద, మన ఆత్మ మీద పూర్తి విశ్వాసంతో నేనేం చేస్తున్నానో అదే నాకు తిరిగి వస్తుంది, ఏ బాధకి నేను కృంగిపోకూడదు అని మనం మనోనిబ్బరంతో సాధనలో ముందుకు వెళ్తూ ఉండాలి.
మనిషి సంతోషంగా బ్రతకటం కోసం చీమ దగ్గర నుండి మొదలుపెట్టి ఎన్నో జీవుల్ని బాధ పెడుతున్నాము, ప్రకృతిని బాధ పెడుతున్నాము, కొన్ని తెలిసి చేస్తున్నాము, కొన్ని తప్పక చేస్తున్నాము. ఆఖరికి మనం పీల్చుకునే శ్వాసలో కూడా కొన్ని సూక్ష్మజీవులు చనిపోతూ ఉంటాయి కదా. ఇలా ప్రతి కర్మ వెనుక కూడా మన యొక్క ప్రయత్నం ఉంటుంది కదా. ప్రయత్నం లేకుండా కొన్ని కర్మలు చేస్తున్నాము. ప్రతి కర్మని కూడా కరిగించుకుంటూ మనం చేసిన కర్మలని మనం అనుభవిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కదా. తెలియలేని ఎన్నో రహస్యాలు ఈ ప్రపంచంలో దాగి ఉన్నాయి నిక్షిప్తంగా. మనం పూర్తి మౌనంతో సూక్ష్మమైన ఎరుకతో సాధనలో ముందుకు వెళ్ళే కొద్దీ ప్రతి విషయము కూడా మనకి అర్థమవుతుంది. కానీ కాస్త ఉద్రేకంతో అప్పటికప్పుడు బాధపడి కృంగిపోతాం. అది మానవ సహజం. ఈ స్పిరిచువల్ లైబ్రరీ ఛానల్లో కొంతమంది ఈ మధ్య మెసేజ్ చేశారు నాకు. ఏమైంది, మీరు క్షేమంగానే ఉన్నారు కదా, మీ గురించి ఎలాంటి సమాచారం లేదు, వీడియోస్ పెట్టడం లేదు, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము అనేసి. అందరూ చూపించే అభిమానానికి ధన్యవాదాలు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో చాలా తీవ్రమైన మౌనంలోకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ నెల రోజులు కూడా నాకు అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. సడన్గా అనుకోకుండా బాగా దగ్గర బంధువులు 2-3 యాక్సిడెంట్ అయ్యి మొత్తం చనిపోయారు. అందులో 14 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అలాంటి విషయాలు అవి చూసినప్పుడు నేను అసలు చాలా పూర్తి మౌనంగా ఉండిపోయాను. అసలు నా హృదయంలో మనసులో ఆధ్యాత్మిక స్పీచ్ చెప్పాలని కానీ ఒక్క విషయం కూడా అసలు ఏమీ బయటకు రాలేదు. పూర్తి నిశ్శబ్దంగా ఉండిపోయాను. మీరందరూ నా వీడియో కోసం ఎదురు చూస్తారని తెలుసు, కానీ అసలు ఏమీ మాట కూడా అసలు బయటకు రాలేదు అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు. మనందరం కూడా సాధారణమైనటువంటి సాధకులమే కదండి. ఇంకా ఎవరు యోగులుగా మారలేదు కదా. ఏదో ఒక విషయం ద్వారా భగవంతుడు మనల్ని అప్పుడప్పుడు అలా మౌనం పరిచయం చేస్తూ ఉంటాడు. నాకు తెలిసిన వాళ్ళు, మంచి స్నేహితులు కూడా, ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తులు కూడా పుత్రశోకం కలగగానే చాలా కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అనుకుంటారు, ఏంటి ఇంత సాధన చేశారు కదా, బిడ్డ మరణించగానే ఏడుస్తుంది ఏమే అని కొంతమంది మాట్లాడారు ఆ సందర్భంలో. కానీ కొన్ని సందర్భంలో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా మళ్ళీ కిందకు వస్తూ ఉంటారు, కిందికి పైకి వెళ్తూనే ఉంటారు. నిదానంగా ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి విషయం వెనుకాతల కూడా సూక్ష్మమైన జ్ఞానం ఉంటుంది. దాని వెనుకాతల కర్మ కూడా ఉంటుంది. మన కంటికి కనిపించే ఆనందము కాదు, దుఃఖము కాదు. దుఃఖం వెనకాతలే ఇంకొక పొర ఉంటుంది, అది ఆనందం. ఆనందం వెనకాతలే ఇంకొక పొర ఉంటుంది, అది దుఃఖం. రెండు ఒకదాన్ని ఒకటి అంటుకొనే ఉంటాయి. అది మనకి కనిపించదు, కాకపోతే మాయ వలన. అందుకే మెల్లమెల్లగా సాధన పెంచుకుంటూ ఉంటే, సూక్ష్మమైన ఎరుకతో ఉంటే మనకి కలిగే ప్రతి దుఃఖం వెనుకాతల, ప్రతి ఆనందం వెనుకాతల ఏముందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనా సరే విన్నంత మాత్రాన అర్థం కాదు. ఆ పరిస్థితిలో మనం పూర్తిగా అనుభవపూర్వకంగా దానిని స్వీకరించినప్పుడే, మౌనం లోతుల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో తీవ్రమైన దుఃఖము, అనారోగ్యము, ఆర్థికపరమైన సమస్యలు కూడా మనిషికి లోతైన ఎరుకని కలిగిస్తాయి. తల్లిదండ్రులు బిడ్డకి ఏ విధంగా కీడు చేయరో, అదేవిధంగా ప్రకృతి అయినా భగవంతుడైనా కూడా ఒక మనిషికి అన్యాయం చేయడు ఎప్పుడూ కూడా. దాని వెనుక మనకి అర్థం కాని లోతైనటువంటి జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా ఎంత బాధ వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా కూడా రెండింటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. రెండూ కూడా కరిగిపోవలసినవే. ఉన్నది సత్యం మాత్రమే. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.